అమాయకులు ఏం చేస్తారు? పైనుంచి పాలకులు తప్పుడు కేసులు పెట్టండి, తప్పుడు కేసులు పెడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితేనే మీరు లాండ్ ఆర్డర్ కుర్చీలో ఉద్యోగంలో ఉంటారు, లేదంటే కనుక అయితే సస్పెండ్ అవుతారు, లేదంటే లూప్ లైన్లో ఎక్కడో అక్కడ కనీసం జీతం కూడా రానటువంటి ఉద్యోగంలోకి వెళ్తారు అని చెప్పి బెదిరిస్తే ఎస్పీ ఏం చేస్తారు, డిఎస్పీ ఏం చేస్తారు, సిఐ ఏం చేస్తారు? ఇవాళ మా ఇంటికి వచ్చి మా ఆఫీస్కి ఒక కాగితం అంటించారు. ఏమని కాగితం అంటించారు? 11 సెక్షన్లతో, ఒక సెక్షన్ 2 సెక్షన్ 3 సెక్షన్లు కాదు, 11 సెక్షన్లతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నేరం నమోదైంది. ఆ నేరం విచారణలో నీ పాత్ర అంటే పేర్ని నాని పాత్ర బాగా ఉన్నట్టుగా రూఢి అయింది. బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢి అయిందంట. అందుకు నన్ను ముద్దాయిగా చేశారంట. ఏంటయ్యా నేరం? పోలీసు ఆంక్షల్ని అతిక్రమించి జనాల్ని పోగేశావు. నువ్వు పోగేసిన జనం విచ్చలవిడిగా స్టంటులు చేశారు. ఇక్కడ ప్రాణాలకి ప్రమాదం వచ్చేట్టుగా ప్రవర్తించారు, ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. ఇట్లాంటి అనేక రకాల నేను వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి 3 కార్లు 100 మందికి పర్మిషన్ ఇచ్చారు. తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి నేను జగన్ గారి కారులో వచ్చాను. ఆ 3 కార్లలో నేను ఉన్నాను కదా. ఆయన కారులో వెనక సీట్లో నేను ఎక్కువ వచ్చానంటే ఆయనకి ఇచ్చిన 100 మందిలో నేను ఉన్నా కదా. నాకు ఇక్కడికి వచ్చే వరకు, సత్తెనపల్లి వచ్చే వరకు కూడా మీరెవరో నాకు తెలియదు. నా తరఫున పార్టీ పంపిస్తే నాకు అండగా వచ్చినటువంటి వకీల్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు, ఆవిడ నాకు తెలియదు. మా నాయకుడు ఉన్నాడు. జగన్ గారితో పాటు వచ్చే వరకు ఇక్కడికి వచ్చాక ఆయన ముఖం ఇక్కడ చూశాను. ఆయన ఎవరో తెలియదు. నేను జనాన్ని పోగేశానంట, నేరం చేశానంట, పోలీసు ఆంక్షల్ని అతిక్రమించానంట. జగన్ గారికి 3 కార్లు పర్మిషన్ ఇస్తే ఆ కారులో నేను వచ్చాను. 100 మంది నుంచి రాకూడదంటే ఆ 100 మందిలో నేను ఉన్నాను. కానీ నా మీద నేరం పెట్టి ఇక్కడ ముద్దాయిగా నన్ను చేశాను. అంటే లోతైన విచారణలో రూఢి అయింది నా పాత్ర ఉన్నారంట. నేను ఎవడాటో మాట్లాడాను, ఎవరిని పిలిచాను, నా కౌన్సిలర్ కూడా నాకు ఎవరో తెలియదు, ఇక్కడ చైర్మన్ ఎవరో నాకు తెలియదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆ రెండపాలు ఎక్కడో తెలియదు. సత్తెనపల్లి నిజంగా సత్తెనపల్లి నా జీవితంలో మొదటిసారి నేను వచ్చాను. నేను ముద్దాయిగా చెప్తే ఇవాళ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సైకో పరిపాలన, ఈ నరకాసుర పరిపాలన ఏ రకంగా జరుగుతుందనడానికి ఉదాహరణగా కేసు పెట్టినంత మాత్రాన, నన్ను సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించినంత మాత్రాన, లేదా వాయిదాకి బందర్ నుంచి సత్తెనపల్లి కోర్టుకి నేను వచ్చినంత మాత్రాన, లేదు ఇవాళ సత్తెనపల్లి కాదు రేపు జగన్ గారితో ఎక్కడికి వెళ్తే రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా ఆ మూలకి కేసు పెట్టినంత మాత్రాన నేను జగన్ జెండా వదులుతానా, జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోతానా, జగన్తో తిరగడం మానేస్తాను. ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకోండి మా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీద, వైఎస్ఆర్ జగన్ జెండా మోసేవాడి మీద. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా జగన్ జెండా మోసేవాడు జెండా వదలడం. బ్యాడ్ క్యారెక్టర్స్ వచ్చి అన్నెసరీగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలని, అనవసరమైనటువంటి కమోషన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. అట్లా ఎవరైనా కానీ చేస్తే వాళ్ళ పట్ల చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికి చాలాసార్లు చెప్తున్నాము, సెక్యూరిటీ కాన్వాయ్, అడిషనల్గా 3 వెహికల్స్, 100 మెంబర్స్ని అలౌ చేస్తామని చెప్తున్నాము. మిగతా ఎవరైనా అన్నెసరీగా వచ్చినా అక్కడ వేరే విధంగా ట్రాఫిక్ కానీ ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కలుగు చేసినా, సామాన్య ప్రజానీకానికి వాడి తాలూకా డైలీ రొటీన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కలుగు చేసినా కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని మొబిలైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము, చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రేపు ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఈ ప్రోగ్రాంను ఆటంకపరచడానికి కానీ లేదా వేరే విధంగా కానీ చేసినా, వీటితో పాటుగా అదర్ వెహికల్స్ వేరే వాళ్ళు జాయిన్ అయ్యి కంప్లీట్గా రోడ్డుని ట్రాఫిక్ ఇబ్బందులు గురి చేసినా కూడా వాటి పట్ల కూడా చర్యలు తీసుకుంటాము. ఆ వెహికల్స్ పట్ల కూడా చట్టపరంగా ఏమైతున్నాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది. రేపైతే మాత్రము లా అండ్ ఆర్డర్కి ఎటువంటి విఘాతం కలిగినా కూడా వారి మీద చట్టపరంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తుల మీద కూడా
కంప్లీట్గా ఎవిడెన్స్ తీసుకుంటున్నాము. డ్రోన్ పిక్చర్స్ తీసుకోవడం జరుగుతుంది, సీసీ ఫుటేజ్లు తీసుకోవడం జరుగుతుంది, వీడియో రికార్డింగ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత అయినా కూడా వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ప్రశాంతమైన వాతావరణంలో ఇది జరగాలి తప్పించి వేరే విధంగా జరగడానికి ఎవరైనా కూడా ప్రయత్నిస్తే వాళ్ళ పట్ల చాలా తీవ్రమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటాము.